మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. మిమ్మల్ని మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనే కంటే కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనాలేమో ఇప్పుడు ప్రెసెంట్. మీ ఇద్దరికి ఇద్దర్లో ఎక్కువ ఎవరు ఆర్గ్యూ చేస్తారు? మీకు అనిపించదా అండి ఎప్పుడు పాజిటివ్ రోల్సే చేస్తారు, ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు? ఎప్పుడైనా అనిపించదా విలన్ క్యారెక్టర్ కానీ మంచి నెగిటివ్ క్యారెక్టర్ కానీ చెయ్యాలి? అదే అనిపించింది. ఈ సీరియల్లో నాకు ఆ ఛాన్స్ దొరికింది. కొద్దిగా నెగిటివ్ షేడే ఉంటుంది ఆ క్యారెక్టర్. చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను చెప్పాను కదా, కొద్దిగా వేరియేషన్ ఉంది, స్కోప్ ఉంది, యాక్టింగ్ స్కోప్. సో నేను బాగా ఇష్టపడి చేస్తున్నాను ఈ క్యారెక్టర్. కార్తీక దీపం చేసిన తర్వాత అసలు మధ్యలో కొన్నాళ్ళు మీరు కనిపించలేదు మా ఎవరికి. ఎందుకు, ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్లో ఉన్నాము. మనతో పాటు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో యశ్వంత్ ఉన్నారు. హలో యశ్వంత్ గారు, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మిమ్మల్ని మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనే కంటే కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనాలేమో ఇప్పుడు ప్రెసెంట్. బ్యాచులర్ కాస్త ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు అవుతున్నారు? త్వరలో, మేబీ 2-3 months లో. 2-3 months లో. ఓకే, ఆల్రెడీ అంతా సెట్టా? ఇంట్లో అంతా మాట్లాడేసుకున్నారు. మంచి ముహూర్తం చూసి చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా చేసుకున్నట్టున్నారు. సింపుల్ గా చేసుకున్నాం. అదే గ్రాండ్ అయిపోయింది. మేమందరం కలిపి దాన్ని గ్రాండ్ చేసాం. అయితే మీ ఇద్దరికి ఉన్న హ్యూజ్ ఫ్యాన్ బేస్ వల్ల అనుకుంటా ఇదంతా, అటు ఆమెకి ఇటు మీకు. కానీ యశ్వంత్ గారు, ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉండి నేను ఆ టాపిక్ మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ, బట్ శోభా గారితో ఇంతకు ముందు మేము అడిగేసాం, బట్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాము. అసలు కార్తీక దీపంలో మీ ఇద్దరికి కలిపి షార్ట్సే లేవు పెద్దగా. ఆమెమో ఎంతసేపటికి కార్తీక్ అని అడుగుతూ ఉంటారు. మోనిత అని చెప్పేసి మేము ఏమైనా తిట్టుకుంటా ఉంటాము. మీరేమో పాపం అప్పుడప్పుడు మధ్యలో శ్రావ్య హస్బెండ్ కదా మీరు, సో మీరేమో ఎక్కడో పాపం తక్కువ కనబడుతూ ఉండేవారు. ఐ మీన్ సీరియల్ ఫుల్ లెంత్ ఉన్నా తక్కువ కనబడతారు. బట్ మీ ఇద్దరికి అంటే మాకు ఆ సీరియల్లో ఏం లేదు. దాని తర్వాతే మా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఒక సాంగ్ చేసాము. అక్కడ కొద్దిగా క్లోజ్ అయ్యాము. అక్కడ నుంచి కొద్దిగా రిలేషన్ స్టార్ట్ అయింది. ఓ, సాంగ్ చేశారా మీ ఇద్దరు కలిపి? ఏంటి, ప్రైవేట్ సాంగ్? బుజ్జి బంగారం అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్. ఓకే ఓకే. సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్, లైక్ అంటే నిన్నే పెళ్ళాడతా జీ తెలుగులో ఫస్ట్ కదా, నిన్నే పెళ్ళాడతా తర్వాత ఆల్మోస్ట్ మీరు అభిషేకం కానివ్వండి, ఆడదే ఆధారం కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ అందరికి అంటే అబ్బాయిలకు కూడా చాలా ఫేవరెట్ సీరియల్ అంటే కార్తీక దీపం కానివ్వండి, అన్ని సక్సెస్ఫుల్ సీరియల్స్ మీరు వర్క్ చేసి ఉన్నారు కదా. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ జర్నీ అనేది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తుంది. ఒక రీజన్ చెప్పంటే లక్కీ ఫీల్ అవుతాను. కానీ సీరియల్స్ నాకు తెలిసిందే కదా, అన్నీ ఒకటే ఫార్మాట్ ఉంటాయి. కానీ కొత్త దాని కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ సీరియల్లో నాకు అది దొరికింది, ఉమ్మడి కుటుంబం సీరియల్లో. అంటే ఎందులో చూసినా కానీ మీకు అనిపించదా అండి ఎప్పుడు పాజిటివ్ రోల్సే చేస్తారు, ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు? ఎప్పుడైనా అనిపించదా విలన్ క్యారెక్టర్ కానీ మంచి నెగిటివ్ క్యారెక్టర్ కానీ చెయ్యాలి? అదే అనిపించింది. ఈ సీరియల్లో నాకు ఆ ఛాన్స్ దొరికింది. కొద్దిగా నెగిటివ్ షేడే ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ అమ్మాయి పాపం హీరోయిన్ వైఫే కదా, మీరు ఇలా చూస్తా ఉంటారు, మిగతా అంతా చాలా కూల్ గా ఉంటారు. యా, సో అది నెగిటివ్ ఏం కాదులేండి. సమ్ ఏదో కొద్దిగా రఫ్ షేడ్ ఉంది. అట్లీస్ట్ మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇక్కడ పర్సనల్ లోకి వెళ్తే మనం మోనిత గారు అంటే శోభ గారిని మేము మోనిత అని పిలుచుకోవడానికి చాలా ఇష్టపడతాము. ఆమెకేమో ముక్కు మీద కోపం, మీరేమో స్కూల్నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఉంటారు. మీ ఇద్దరు అసలు ఎప్పుడైనా ఫైటింగ్స్ అవుతుంటాయా? అవుతుంటాయి, కామన్. సో తను షార్ట్ టెంపర్, నేను కూల్ కదా, సో అలా ఆపోజిట్ ఉంటాం కాబట్టి మ్యాచ్ అయిపోతూ ఉంటది. ఎప్పుడైనా నాకు కోపం వచ్చినప్పుడు తను తగ్గుతూ ఉంటది. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇద్దరులో ఎక్కువ ఎవరు ఆర్గ్యూ చేస్తారు? ఆర్గ్యూ ఏముండదు. తను మాట్లాడినప్పుడు నేను అర్థం చేసుకుంటా, నేను మాట్లాడినప్పుడు తను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ ఆర్గ్యుమెంట్ అయినా కూడా 2 minutes మాక్సిమం అంతే. ఓకే. జనరల్ గా లేడీస్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ అనేసరికి గంటలు ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, సో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? అంతే, ఎవరు తప్పు ఉంటే సారీ చెప్పేస్తాను. అవునా? బేసిక్ గా అబ్బాయిలే కదా, ఎవరు తప్పున్నా సారీ చెప్తారు. అలా నేను చేయలేను. ఓకే, సో మొత్తానికైతే ఒక క్వాలిటీ బాండింగ్ మీ ఇద్దరిది చాలా. సో అండర్స్టాండింగ్ అనేది బిఫోర్ మ్యారేజ్ నుంచే మీరు బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో మీరు ఒక పెళ్లి కొడుకు అవ్వబోతున్నారు అనమాట. ఇప్పటి వరకు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. ఆవిడెందుకు సడన్ గా కార్తీక దీపం తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళారు, వచ్చి షోస్ చేస్తున్నారు, కానీ వై నో ఇన్ సీరియల్స్? సో మీరు అన్నట్టే కార్తీక దీపంలో మంచి ఫేమ్ వచ్చింది తనకి. సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ దొరికితే చేద్దామని చెప్పి, సో ఉన్న నేమ్ పోగొట్టుకోకూడదని చెప్పి చేయట్లేదు అంతే. మళ్ళీ మంచి క్యారెక్టర్ వస్తే చేస్తుంది షూర్గా. అవునా? ఓకే.
జనరల్ గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, అంటే కార్తీక దీపం 2 స్టార్ట్ అయింది కదా మళ్ళీ, స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మోనిత ఉంటారేమో అందులో అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సడన్ గా కట్ చేసి చూస్తే అక్కడ మోనిత గారు కనిపించలేదు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. పాపం ఏ మాటగా మాట ఆవిడ అందరూ తిట్టుకున్నా కానీ ఆవిడ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అంటే అలాంటి క్యారెక్టర్స్ చేయాలన్న ధైర్యం సరిపోవాలి. అండ్ విలన్ క్యారెక్టర్ లో అసలు ఆవిడ అంత మందితో తిట్టించుకుంది అంటే ఆ క్యారెక్టర్ ఎంత పండితే ఎవరికి వాళ్ళు, అందులో లేడీ డామినేషన్ ఎక్కువ కదా సీరియల్లో. కంపల్సరీ సీరియల్ అంటేనే లేడీస్. సో మీ జెంట్స్ కూడా సీరియల్స్ చూస్తారా అని చెప్పేసి అనుకునే టైంలో ఇప్పుడు మన ఉమ్మడి కుటుంబం కానివ్వండి, కార్తీక దీపం కానివ్వండి, అండ్ మీరు ఇంతకుముందు చేసిన సీరియల్స్ ఆడదే ఆధారం కానివ్వండి, అభిషేకం కానివ్వండి, ఇలాంటివి వైఫ్ ఎప్పుడైనా ఇంట్లో కూర్చోవడం లేకపోతే స్మార్ట్ ఫోన్స్లో ఉన్న మొబైల్స్లో చూస్తూ ఉంటుంటే హస్బెండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ సీరియల్ మిస్ అయిపోయి ఏమైంది అని చెప్పేసి వీళ్ళని అప్డేట్ అడగడం ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ మీకు తెలుసా? తెలుసు, కామన్ కదా, ఇంట్లో లేడీస్ ఫాలో అయింది జెంట్స్ కూడా ఫాలో అయిపోతుంటారు ఆటోమేటిక్గా. మీరు చాలా స్మార్ట్గా చెప్తున్నారు, చాలా నేర్చేసుకుంటున్నారు. ఏం నేర్చుకోలేదండి, ఇంతే, సింపుల్. ఓకే, సో ఉమ్మడి కుటుంబం ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే ఈ అట్మాస్ఫియర్, ఐ మీన్ వాతావరణం గురించి చెప్పట్లేదండి, సీరియల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. అందరూ మంచి ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయాం. ఓకే, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. వర్క్ చేసినంత ఫీలింగ్ కూడా తెలియకుండా వర్క్ అయిపోతుంటుంది. సో హ్యాపీ. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఈ సెట్లో మీకు జనరల్గా ఏంటంటే కాస్టింగ్ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళే 12 మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా పాత ఆర్టిస్టులే ఉన్నారు ఇక్కడ. అండ్ మీరు కానివ్వండి, లోహిత్ గారు కానివ్వండి, రూపా గారు కానివ్వండి, మీరందరూ కలిపి వర్క్ చేస్తూ ఉన్నారు. అందరూ ఎక్స్ట్రాడినరీ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టులు. సో ఎప్పుడైనా మీకు మీరు ఏదైనా షేర్ చేసుకుంటూ ఉంటారా? లైక్ ఇలా చేయాలి, అలా చేయాలి. వాళ్ళు సీనియర్స్ కదా, వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు, నేను దాన్ని తీసుకొని నేను ఇంప్రూవ్ చేసుకుంటుంటాను. సో అలా బాగుంటుంది, హెల్దీ అట్మాస్ఫియర్. మీకు తెలియట్లేదు కానీ మీరు కూడా సీనియరేనండి, ఏదో అలా మెయింటైన్ చేసుకుంటా. అలా కాదు, నాకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. యా, అండ్ ఉమ్మడి కుటుంబంలో మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను చెప్పాను కదా, కొద్దిగా వేరియేషన్ ఉంది, స్కోప్ ఉంది, యాక్టింగ్ స్కోప్. సో నేను బాగా ఇష్టపడి చేస్తున్నాను ఈ క్యారెక్టర్. ఓకే, అండ్ జీ తెలుగుతో ఆల్మోస్ట్ మీరు ఎన్నో సీరియల్స్ చేసి ఉన్నారు. లైక్ అంటే నిన్నే పెళ్ళాడతా కానివ్వండి, కానివ్వండి. సో ఈ సీరియల్ 2 సీరియల్స్ కూడా మంచి సీరియల్స్. నిన్నే పెళ్ళాడతా మంచి హిట్ సీరియల్, అండ్ ఉమ్మడి కుటుంబం కూడా మంచి రేటింగ్ ఉన్న సీరియల్. సో జీ తెలుగులో 2 హిట్ సీరియల్స్ చేయడం, జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? జీ తెలుగు నాకు యాక్చువల్లీ మధ్యలో సీరియల్స్ వద్దని గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ జీ తెలుగు నుంచి నాకు కాల్ వచ్చింది. సో మిస్ చేసుకోకూడదని చెప్పి మళ్ళీ వచ్చేసాను. సో జీ తెలుగు నాకు బాగా ఇష్టం. సరే, కార్తీక దీపం చేసిన తర్వాత అసలు మధ్యలో కొన్నాళ్ళు మీరు కనిపించలేదు మా ఎవరికి. ఎందుకు, ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పాను కదా, సేమ్ రొటీన్ అయిపోయింది. నాకు కూడా ఏం చేస్తున్నాను కొత్తగా అనే ఫీలింగ్ లేదు. సో వద్దులే, సీరియల్స్ వద్దు, ఆపేద్దాం అనే ఫీల్తో గ్యాప్ తీసుకున్నాను. సో మళ్ళీ వన్స్ ఈ కాల్ వచ్చిన తర్వాత ఓకే ట్రై చేద్దాం, మంచి క్యారెక్టర్ అన్నారు కదా అని చెప్పి మళ్ళీ వచ్చాను అంత. మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అయితే గ్యాప్ తీసుకోవడం అంటే మూవీస్ వైపు ఏమన్నా వెళ్ళారా? ఎలా? మూవీస్ కూడా చేశాను మధ్యలో, నేను మూవీస్ చేశాను. సో అంత సక్సెస్ రాలేదు. సార్, అయితే మీరు సీరియల్స్ గురించి మాట్లాడితే సీరియల్లో మీకంటూ కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు కార్తీక దీపంలో యు ఆర్ ద సెకండ్ హీరో. నిరుపమ్ గారి తర్వాత అంత క్రేజ్ ఉన్న అబ్బాయి మీరు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మిగతా సీరియల్స్ లో చూస్తే మెయిన్ లీడ్ చేస్తూ ఉంటారు మీరు హీరోగా. అయితే సడన్ గా సీరియల్స్ వదిలిపెట్టి మూవీస్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉన్న ప్రయారిటీస్ అక్కడ ఉండవు. లైక్ ఎలా అంటే ఇందులో హీరోగా చేస్తే అక్కడ హీరోకి బ్రదర్ గా చేయాలి. కొన్ని అదృష్టం బాగుంటే కొన్ని మూవీస్ కి హీరోగా సెలెక్ట్ అవుతారు. బట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం. అయితే ఇక్కడ అడగడానికి నేను ఏంటంటే మూవీస్ అక్కడ వెండితెరలో కానీ ఇక్కడ బుల్లితెరలో కానీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? అంటే నెపో కిడ్డా మీరేమైనా? ఏం లేదండి. ఓకే, సింపుల్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. సింపుల్గా నా పని నేను చేసుకుంటాను, వెళ్తాను. ఇది కూడా అనుకోకుండా వచ్చాను ఈ ఫీల్డ్లోకి కూడా. ఎప్పుడు ఏదో యాక్టర్ అయిపోవాలి నేను అది ఇదని రాలేదు. సో బీటెక్లో నా ఫ్రెండ్స్ నా ఫొటోస్ ఎవరికో షేర్ చేశారు. అక్కడి నుంచి నన్ను ఒక మూవీకి తీసుకున్నారు. సో అలా ఇండస్ట్రీలో ఎంటర్ అయిపోయాను. అక్కడి నుంచి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అలానే కంటిన్యూ చేస్తాను. ఎక్కడ మీ ప్రాపర్? కడప. కడప, రాయలసీమ అబ్బాయా మీరు? రాయలసీమ అబ్బాయి వెళ్ళి కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా? ఎందుకు, ఏరియాస్ దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ప్లాన్ చేశారా? ఏది ప్లాన్ చేసి కదా, అనుకోకుండా జరిగిపోయింది. సరే, కడప అబ్బాయి సడన్ గా కడప నుంచి హైదరాబాద్, అంటే ఈ సీరియల్స్ సినిమాలు అనేది ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది? బీటెక్ నుండి హైదరాబాద్లో ఉంటున్నాను నేను. సో బీటెక్లో ఆ ఫ్రెండ్స్ అలా సరదాగా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అది ఇది అంటే షార్ట్ ఫిల్మ్ చేశాను. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అక్కడ వ్యూస్ రావడం, అది ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ నెక్స్ట్ డే నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది మా టీవీలో. ఓకే, ఏంటి ఫస్ట్ సీరియల్ ఏంటి? శ్రీనివాస్ కళ్యాణ్. ఓకే, మంచి సీరియల్, రైట్.
శ్రీనివాస్ కళ్యాణం తర్వాత ఇంకా వెనక తిరిగి చూసుకోలేదు అనుకుంటా. కంటిన్యూ అలా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తూ డైలీ అంటే రిటర్న్ 3 సీరియల్స్ కూడా చేశాను ఒక టైంలో నేను. అలా ఎలా సెట్ అయిందండి 15 డే days ఒకటి నైట్ ఒకటి అలా చేసుకుంటూ 30 days షూట్ లో ఉండేవాడిని అప్పుడు. అవునా ఓకే. ఇప్పుడెన్ని సీరియల్స్ ఇప్పుడు చేస్తున్నారు? ఒకటి ప్రస్తుతం ఇప్పుడు ఒకటేనా ప్రెసెంట్? ఎందుకు వేరే ప్రాజెక్ట్స్ ఏదో ఒప్పుకోలేదు? పీస్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాను. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటుంది కోఆర్డినేషన్? లైక్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమో పక్కా రాయలసీమ, మీ ట్రెడిషన్ వేరుగా ఉంటుంది. అటు చూస్తేనేమో అక్కడ పక్కా కన్నడ. సో ఇద్దరికి కొన్ని యాక్టివిటీస్ అంటే లైక్ సాంప్రదాయాలు అనేవి కొన్ని కలవ్వు, లైక్ అంటే డిఫరెంట్గా ఉంటాయి. సో పేరెంట్స్ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు మీరు ఇద్దరు కలిపి? వాళ్ళ పేరెంట్స్ని మీ పేరెంట్స్? వాళ్ళు కూడా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకొని సో ఎటువంటి ప్రాబ్లం రాలేదు మాకు. మా పేరెంట్స్ తరపు నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వీళ్ళిద్దరికి ప్రాబ్లమ్స్ రావని ఎలా చెప్తారు? డెఫినెట్ గా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే వాళ్ళ మమ్మీ కొద్దిగా తెలుగు అర్థం అవుద్ది. సో అలా అర్థం చేసుకుంటారు. మా మమ్మీ మాట్లాడేది వాళ్ళ మమ్మీ అర్థం చేసుకుంటారు. ఓకే. సో అలా బ్యాలెన్స్ అయిపోతుంది. ఈవిడ ఎప్పుడైనా మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ మీ మదర్ కి కన్నడ నేర్పించే ప్రయత్నం చేయలేదా? అంటే మాట్లాడుతుంటారు, వస్తుంటది మళ్ళీ మెల్లగా. ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చాక నేర్చుకోవచ్చు అంటున్నారా? ఓకే రైట్. సో ఏంటి సార్ నెక్స్ట్ మీరిద్దరు కలిపి మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయడం ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్రెసెంట్ అయితే శోభా బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. ఓకే. సో దాని గురించి కొద్దిగా ఆ బిజీలో ఉంది. దాని తర్వాత చూడాలి ఫ్యూచర్ లో ఇంకా. ఓకే. అంటే తన్ని యాక్టింగ్ నుంచి కంప్లీట్ గా లేదు చేస్తుంటుంది. తర్వాత ఇది కూడా సైడ్. ఓకే. యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ తో పాటు బిజినెస్ కూడానా? బిజినెస్ ప్లాన్ మీదేనా? ఇద్దరిది. సో చక్కగా తన ఫ్రెండ్ ఉంటే నేను బ్యాక్ నడిపిస్తాను. ఓకే. మీరు స్లీపింగ్ పార్ట్నర్ అనమాట అయితే అందులో. అండ్ నెక్స్ట్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా ఏం అనుకోలేదండి. ప్రెసెంట్ ఇది చేస్తున్నాను. బిజినెస్ అన్నారు, ఏం ఆ బిజినెస్ బొటిక్ ఓపెన్ చేసింది, ఫ్యాషన్ స్టూడియో, డిజైనర్ స్టూడియో. ఆవిడకి మామూలుగానే డ్రెస్సింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పి దాని మీద ఎంకరేజ్ చేసి అది స్టార్ట్ చేసాను. ఓకే. అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మన రూపా గారు కానివ్వండి, అండ్ అంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒకళ్ళిద్దరని కాదు, 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు. మీకు ఈ సీరియల్ సెట్లో ఎవరు హూ ఇస్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ అండి? నాకు అందరూ క్లోజ్. అందరూ క్లోజ్ కాదు, కొందరు మాత్రమే ఎవరో మనకి క్లోజ్, బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అందరితో మంచి బాండింగ్ ఉంది సీరియల్లో. ఎవరితో ఇలా అలా ఏం లేదు, అందరూ మంచిగా ఉంటారు. ఎస్పెషల్లీ లైక్ అంటే ఎవరి దగ్గర అంటే నాకు కరం బాగా అందరికంటే ఎక్కువ క్లోజ్ అయింది కరం. అవునా? అంటే నా అన్న క్యారెక్టర్. అండ్ ప్రతి ఆర్టిస్ట్కి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అంటే ఈ క్యారెక్టర్ చేసాము, సో నెక్స్ట్ ఈ క్యారెక్టర్ చేయాలి, అండ్ ఈ క్యారెక్టర్తోనే మనం ఆగిపోతున్నాము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా మీరు చేయాలి అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉండిపోయాయా, మిగిలిపోయాయా? సో అన్ని వేరియేషన్ ట్రై చేయాలని నా కోరిక. ఓకే. చూడాలి, ఛాన్స్ వస్తే అన్ని ట్రై చేస్తాను. మీరు చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా ఎందుకు ఆన్సర్స్ చెప్తున్నారు నాకు? అంటే నేను ఇంత కూడా మాట్లాడడం చాలా కష్టం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఆన్సర్ అన్న ఇస్తున్నాను. మరి శోభా గారితో ఎలా మాట్లాడతారు మీరు? ఆవిడ ఫుల్ టాక్టివ్ కదా. తను ఇంట్లో అంతే, తను కూడా చాలా సైలెంట్. అవునా? తను చాలా సైలెంటేనా? ఓకే. అండ్ మీ మామూలుగా ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత వన్స్ మీకంటే లైక్ హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పేసి ఆల్రెడీ అర్థమవుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతి చోట కూడా ప్లస్లు మైనస్లు రెండూ ఉంటూనే ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను, ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్గానండి. తెలుగు ఆర్టిస్టులు ఉన్న ఈ టైంలో జీ తెలుగులో ఎక్కువగా కంపేర్ టు అదర్ ఛానల్స్ కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి బయట వినబడుతూ ఉంటుంది. దానికి మీరు ఏమంటారు? ఏమంటాను, తెలుగు వాళ్ళకి కూడా ఛాన్సులు వస్తే బాగుంటుంది అంటున్నాను. ఓకే. చాలా తక్కువ ఉన్నారు, నిజమే మీరు అడిగింది కరెక్టే. రావాలి, ఇక్కడ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా. బికాస్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మాకు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, కన్నడ వాళ్ళు వచ్చేసారు, అసలు మాకు క్యారెక్టర్స్ లేవు, ఒకవేళ ఉన్నా కానీ మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. అయితే యశ్వంత్ గారు, మీకు ఎప్పుడైనా కానీ అలాగా క్యారెక్టర్స్ అనేవి మీ దాకా వచ్చేసి వెనక్కి వెళ్ళిన టైం ఏమైనా చూసారా మీరు? అలాంటి డేస్ పట్టించుకున్నాను నేను. వస్తే నాకు వస్తే చేస్తా, లేకపోతే లైట్ తీసుకుంటాను. ఓకే. సో తెలుగు సీరియల్స్ కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో ఏమైనా సీరియల్స్ కానీ మూవీస్ కానీ? లేదు, ఎప్పుడు చేయలేదు. అంటే జీ తెలుగులో జనరల్ గా అదొక ఫెసిలిటీ ఉంటది కదా, తమిళ్. ఇప్పుడు మీలాంటి స్మార్ట్ అబ్బాయి ఏంటంటే బయటకు వెళ్ళాడు అంటే మీలో కొంచెం మలయాళీ ఫేస్ కట్స్ కూడా కనబడతా ఉంటాయి నాకు. మలయాళం వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు మీరు కానీ ధనుష్ గారు కానివ్వండి. సో ధనుష్ గారు ఆల్రెడీ హీస్ డూయింగ్ కదా, అండ్ మీకు అలాంటి ఆఫర్స్ ఏమి ఇంకా రాలేదా? అంటే వచ్చాయి తమిళ సీరియల్స్ 1-2 వచ్చాయి, కానీ ఎప్పుడు అడిగారు తమిళ వచ్చి అంటే రాదని చెప్పాను. సో వాళ్ళు కూడా వేరే ఆప్షన్కి వెళ్ళట్టున్నారు అంతే. ఓ, సీరియల్లో చేయాలి అంటే కంపల్సరీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలా? అంటే వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు ప్రాంప్టింగే ఉంటుంది ఎలాగైనా. సో అడిగినప్పుడు లేదంటే నేను మేనేజ్ చేస్తాను అది అని చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పేసాను రాదండి నాకు తమిళ్, కావాలి ట్రై చేస్తాను అని చెప్పాను అంతే. సో వాళ్ళు అసలు రాదేమో అనుకుని వాళ్ళు వేరే ఆప్షన్కి వెళ్ళింటారు అంతే. ఓకే. సో అలా వెళ్ళడమే కానీ ఇక్కడ తెలుగులో
కూడా జరుగుతుంటాయి, కాకపోతే మీరు మరీ అంత అయితే ఏం పట్టించుకోరు. జనరల్ గా చాలా మంది తీసుకొని దాన్ని డిప్రెస్ అయిపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మీ దగ్గర నుంచి లైఫ్ లో హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే, ఎక్కువ ఆలోచించాను నేను. నైస్ అండి. సో మొత్తానికి ఉమ్మడి కుటుంబం సీరియల్ గురించి మాకు ఏదైనా మంచి మాటలు ఒక రెండు చెప్తారా? ఉమ్మడి కుటుంబం సీరియల్ నుంచి మంచి మాటలు అంటే, ఒక మంచి సీరియల్, జనాలందరూ చూస్తున్నారు, ఇంకా చూస్తారు, చాలా బాగుంటుంది సీరియల్, కంపల్సరీ చూడాలి అంతే. సో నైస్ ఆఫ్ యూ అండి, రియల్లీ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.